హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను పిల్లలకు ఎంతో ఇష్టమైన ప్యాన్ కేక్ చేయబోతున్నానండి. ఇది లంచ్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా హెల్తీగా చేయబోతున్నాను. చాలా ఈజీగా అండ్ సింపుల్ స్టెప్స్ చూపించబోతున్నానండి. అది ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 బాగా పండిన అరటిపళ్ళు తీసుకోండి. బాగా పండిన అరటిపళ్ళు అయితే బాగుంటాయి. నేను మామూలుగా కొంచెం లైట్గా పండిన అరటిపళ్ళు 2 తీసుకున్నాను. అవి మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి సగం కప్పు, మనం దేంతో అయితే గోధుమ పిండి కొలుచుకుంటామో ఆ కప్పుతోటి సగం కప్పు బెల్లం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకొని అందులోకి ఒక కప్పు పాలు పోసుకొని ఉండలేమి లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న దాంట్లోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే కనుక చక్కగా వస్తాయండి ప్యాన్ కేక్స్ అనేవి. స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే కనుక చక్కగా వస్తాయండి. కొంచెం ఆయిల్ వేసుకొని టిష్యూతో లైట్గా తుడిచేయండి. ఇప్పుడు ఒక గెరిటి పిండిని తీసుకొని రౌండ్ షేప్ వచ్చేలాగా వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత ఇలా రెండో వైపు తిప్పేసి మళ్ళీ మూత పెట్టుకొని 1 నిమిషం, అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిందో? మిగతావి కూడా అలానే ఫ్రై చేసుకోండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చండి. మీరు తినే ముందు పైన తేనె వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతే అండి, ఎంతో సింపుల్ అయిన ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.